హాయ్ హలో ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు వచ్చేసి డే 7th క్లాస్ అనమాట. అంటే డైలీ ప్రతిరోజు కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది మనం మాట్లాడుతుండడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మనకు ఇంగ్లీష్ అనేది చాలా సులభతరం అవుతుంది. సో మీకు క్వశ్చన్ ఎప్పటిలాగానే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అనేది మీరే ఆమెన్స్ చేయండి అనమాట. చూడండి, సింపుల్ సెంటెన్స్ ఉంటుంది, దాన్ని మీరు ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఓకేనా? అతడు నాకు బాగా తెలుసు. అతడు నాకు బాగా తెలుసు. అతడు నాకు బాగా తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి. అతడు నాకు బాగా తెలుసు. ఎట్లా తెలుసు అనేది సంబంధం లేదు, కానీ సరే, ఆన్సర్ అయితే మీరు ఎవరు ఫాస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాం. కామెంట్ చేసిన వాళ్ళకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరుతోటి వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తా. అతడు బదులు రమేష్ బాగా నాకు తెలుసు. అట్లా రమేష్ కామెంట్ చేస్తే రమేష్. మోక్షజ్ఞ కామెంట్ చేశాను, మోక్షజ్ఞ నాకు బాగా తెలుసు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయమంట. సుబ్బారావు నాకు బాగా తెలుసు. సుబ్బారావు కామెంట్ చేస్తే సుబ్బారావు నాకు బాగా తెలుసు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్. అట్లా అంటే ఎగ్జాంపుల్ కోసం అలా చెప్తున్నాను. అట్లా ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో చూడండి. అదేవిధంగా ఇప్పుడు మన వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, ఎస్ ప్లీజ్. ఎస్ ప్లీజ్ అంటే అవును అవును చెప్పండి, సరే అవును చెప్పండి అంటారు చూసారా, అట్లా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఇది ఊహించినదే. ఓ నేను అనుకున్నదే జరిగింది, నేను చెప్పలే, ఇది ఊహించిన. అట్లా నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసు, నువ్వు అట్లా చేస్తావని నాకు తెలుసు, ముందే ఊహించిన అంటాం కదా. అట్లాంటి సందర్భంలో ఏం చేయాలి? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, నేను ఊహించినదే, ఇది కొత్తదేం కాదు, నేను ఊహించినదే. అట్లా. వాట్ డస్ ఇట్ మీన్స్? వాట్ డస్ ఇట్ మీన్స్? వాట్ డస్ ఇట్ మీన్స్ అంటే దీని అర్థం ఏంది? వాట్ డస్ దిస్ మీన్ అంటే దాని ఉద్దేశం ఏంది? దాని ఉద్దేశం ఏంటి చెప్పు ఫస్ట్. ఇదంతా నాకు కాదు, దాని ఉద్దేశం ఏం చెప్పుకుంటాం చూసామా, అట్లా. నెక్స్ట్, వై నాట్. వై నాట్ ఈ పదం దాదాపు అందరూ తెలిసే ఉంటుంది. వై నాట్ అంటాం కదా. వై నాట్ అంటే ఎందుకు కాదు. వై నాట్ అంటే ఎందుకు కాదు అని అర్థం. వై నాట్. నెక్స్ట్, అన్లెస్ యూ సే. అన్లెస్ యూ సే. అన్లెస్ యూ సే అంటే నువ్వు చెబితే తప్ప నేను వెళ్ళను అంటాను చూసాం. అలాంటి సందర్భంలో అన్లెస్ యూ సే అంటే నువ్వు చెప్తే తప్ప, నువ్వు చెప్తే తప్ప మేము అక్కడికి వెళ్ళాం, నువ్వు తింటే తప్ప మేము వెళ్ళాం అంటాం చూసాము. అట్లాంటి సందర్భంలో అన్లెస్ యూ సే అంటే నువ్వు చెబితే తప్ప మేము వెళ్ళము అంటాం కదా. అట్లాంటి సందర్భంలో దీన్ని వాడడం జరుగుతుంది. అదేవిధంగా సీ యూ అగైన్. సీ యూ అగైన్ అంటే సీ యూ అగైన్ అంటే అర్థమైంది మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్, బాయ్, సీ యూ అగైన్, మళ్ళీ కలుద్దాం అంటాం చూసాం. అట్లా సీ యూ అగైన్ అంటే మళ్ళీ కలుద్దాం అట్లా. వెన్ డు యూ గో. వెన్ డు యూ గో అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు. వెన్ డు యూ గో అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు బాబు, చెప్పు బాబు, నువ్వు ఎప్పుడు వెళ్తావు. వెన్ డు యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు, నువ్వు ఎప్పుడు వెళ్తావు అట్లా. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. నో అబ్జెక్షన్. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బాబు, ఇక మీ ఇష్టం, నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఓకే, అట్లా. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీ ఇష్టం బాబు అంటాం చూసాము. అలాంటి సందర్భంలో ఇది ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. నెక్స్ట్, హూ ఈస్ కమింగ్ నౌ. హూ ఈస్ కమింగ్. హూ ఈస్ కమింగ్ నౌ. హూ ఈస్ కమింగ్ నౌ అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు. హూ ఈస్ కమింగ్ నౌ అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు. హూ ఈస్ కమింగ్ నౌ అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు అని అర్థం అట్లా. నెక్స్ట్,
ఐ ఆమ్ డూయింగ్ వర్క్ అంటే నేను ఇప్పుడు పని చేస్తున్నాను. ఐ ఆమ్ డూయింగ్ వర్క్ అంటే నేను ఇప్పుడు పని చేస్తున్నాను. సో దీంట్లో సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ డూయింగ్ వర్క్, యామ్ ఇప్పుడు వస్తుంది కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ యామ్ వచ్చిందంటే అది సింపుల్ ప్రెసెంట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఎగ్జామ్ పాయింట్లు గుర్తుపట్టడానికి ఎక్కడైనా ఇది ఈజీగా ఉంటుంది. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, వెర్బు, వన్, ఇంగు ఫాము, ఆబ్జెక్ట్, ఇవన్నీ వచ్చింది చూసారా. దీంట్లో సెంటెన్స్ ఎట్లుందో సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, వెర్బు వన్, ఇంగు ఫామ్, ఆబ్జెక్ట్ వచ్చింది. అదేవిధంగా ఇంకా సెంటెన్స్ ఫామ్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లేస్ లో హీ తీసుకోండి. హీ, హెల్పింగ్ వెర్బ్ హీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. వెర్బ్ ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈట్స్, ఎస్ యాడ్ అయింది కదా హీ వచ్చినప్పుడు అయినా షీ వచ్చినట్టు. ఈట్స్ ఏం తింటుంది? హీజ్ ఈట్స్ బిర్యానీ. సారీ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంగు ఫామ్ వస్తుంది. ఈజ్ ఈటింగ్ బిర్యానీ అంటే అతను బిర్యానీ తింటున్నాడు. ఏం తింటున్నాడు? అతను బిర్యానీ తింటున్నాడు. అట్లా పెద్ద కష్టం ఇదేమన్నా నేర్చుకోవడానికి, ఈజీయే కదా. తను బిర్యానీ తింటున్నాడు. ఓకే. అదే విధంగా ఇంకా కొన్ని సెంటెన్సెస్ దీని మీద ఫామ్ చేయండి. చూడండి. షీ ఈస్ డ్రింకింగ్ యాపిల్ జ్యూస్. ఆమె ఏం చేస్తుంది? యాపిల్ జ్యూస్ తాగుతుంది. ఆమె యాపిల్ జ్యూస్ తాగుతుంది. అట్లా సింపులే కదా, పెద్ద కష్టపడాల్సింది ఏమన్నా ఉందా ఇందులో? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సింపుల్ సెంటెన్సెస్ కదా, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏముంటుంది. అతడు బాగా తెలుసు, అతడు నాకు ఇవన్నీ, ఇట్లా నార్మల్ సెంటెన్సెస్ అనమాట. ఇవి పెద్దగా బ్రహ్మ విద్య అయితే కాదు. ఓకే. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒకవేళ మీరు మన ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. దాని ద్వారా జాయిన్ అయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ మొత్తం పంపిస్తాను. అప్పుడు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా సులభతరం అవుతుంది. దాంట్లో మనకి ఏముంటుందంటే స్టార్టింగ్ నుంచి లెటర్స్ ఫార్మేషన్, వర్డ్స్ ఫార్మేషన్, సెంటెన్స్ ఫార్మేషన్, వెర్బ్స్, సబ్జెక్ట్స్, అదేవిధంగా 40 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. 40 హెల్పింగ్ వెర్బ్స్ తోటి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో కూడా ఉంటుంది. తర్వాత టెన్స్ ఉంటాయి. టెన్స్ ఉంటుంది, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఆర్టికల్స్, కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనమాట. మొత్తం ఉంటాయి ఆ పీడిఎఫ్ లో. మీరు సబ్జెక్ట్ సింపుల్ తెలుగులో రాసినంత తెలుగులోనే ఉంటుంది. ఓకే.